హైవ్యూస్ నా జర్నలిజం కెరీర్లో ఈటీవీ ప్రతినిధులు చేసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ పొందాను. అలా దూరదర్శన్లో అందుకు స్టూడెంట్ సెక్రటరీ పట్టుకున్నప్పుడు ఒకసారి 60లో డిబేట్లు నడిపినప్పుడు ఇలా పలువురు సందర్భాలు ఈవెన్ స్నేహ టీవీలో వరవరరావు గారితో చేసిన ఇంటర్వ్యూ. అంటే ఈటీవీ ప్రతినిధుల్లో నాకు నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ చైర్మన్ ఉన్నటువంటి పద్మనాభి గారు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఆయన నన్ను ఈటీవీ ప్రతినిధులు చేసినప్పుడు అనేవారు, శివప్రసాద్ గారు మీరు ఆ చైర్లో ఉన్నారంటే మీకు ప్రిపేర్ రావాల్సి వస్తుందండి. ఆయనతో మరికొంతమంది అనేవాళ్ళు. నేను సివిల్స్ ప్రిపేర్ ఉండటం, వచ్చిన గెస్టులతో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒక డిబేట్ అన్నప్పుడు సబ్జెక్ట్ మనకు తెలుసు అని చెప్పేసి నేను ఎక్కువ రీసెర్చ్ చేసుకుని వెళ్ళేవాడు. వాళ్ళు ఇచ్చిన కాంపిటేషన్ చాలా హ్యాపీగా వచ్చాయి, చాలా హ్యాపీగా ఉండేవి కూడా. అలా సోషల్ మీడియా సంబంధించి కూడా నేను అవేర్నెస్ కల్పిస్తూ వీడియోలు ఇస్తుంటే, రిలీజియన్ కనుక అయినట్టయితే నా సామాన్య నెత్తి మీద మొత్తం బూతులు వర్షమే జనాలు. మొన్న ఆ పాస్టర్ సంబంధించిన వీడియోలో ఆ భాగ్యం, అంతకుముందు మరికొన్ని ఇలాగే ముస్లిం కానీ రిమైనింగ్ పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ లైక్ ఈవేలో అలా బోల్డెన్ని నేను చెప్పినటువంటి వీడియోలో విమర్శ ఉంటుంది, బూతులు ఉండవు, అసభ్యజాలు ఉండదు. కానీ అవతల నచ్చలేదంటే ఇక మీద పడిపోతూనే ఉంటారు. అప్పుడు నాకు అనిపించింది ఇంకా మన స్థాయి అనుకుంటే ముందుకు వెళ్దాం. ఆ తర్వాత టాపిక్ కట్ చేద్దాం డిసైడ్ అయిపోయారు. మార్నింగ్ కౌశిక్ అది సంబంధించి వీడియో చేశాను కదా, ఇమీడియట్గా నా ఫేస్బుక్లో కూడా పెట్టున్నాను. నా ఫేస్బుక్ పేజ్లో ఆల్రెడీ సినిమా వాళ్ళు ఉంటారు, ఈ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, అఫీషియల్స్ చాలా మంది ఉన్నారు. మొత్తానికి ఆ కౌశిక్ దగ్గరికి వెళ్ళింది, ఆ వీడియో మొత్తం చూశాడు, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. ఆ రెస్పాండ్ అయిన నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ తర్వాత నేను రెస్పాండ్ అయ్యాను. ఫైనల్లీ సొసైటీ మంచి కోసం మీరు వేస్తున్నటువంటి అడుగులు, మీరు చేసిన పని చాలా బాగుందండి, ఈ పేజ్ ఆల్రెడీ రిపోర్ట్ కొట్టమని చెప్పినాను, కంప్లైంట్ కూడా ఇస్తానండి అని చెప్పేసి తను రెస్పాండ్ అయిన విధానం నాకు ఎంత బాగా నచ్చిందంటే, మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని అన్నది ఎదుటి మనిషి చేసినట్టు ఒక తప్పుదో పొరపాటు దాన్ని హైలైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి నా గురించి అంటాను, నువ్వెవరు అనటం కాదు, సరి చేసుకున్నారు చూశారు, అది బాగా నచ్చింది. అండ్ పద్ధతి కల్లవాళ్ళు, వినమ్రత కల్లవాళ్ళు ఎలా ఉంటారు ఏంటన్నప్పుడు ఆ మనిషిని చూస్తే నాకు తెలిసింది. సో మనస్ఫూర్తిగా కౌశిక్ గారు, మిమ్మల్ని మీ వీడియోలను ఎవరైతే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద త్వరగా మీరు చర్యలు తీసుకోండి. వన్స్ ఆ పేజీ బ్లాక్ అయిన తర్వాత మీరు కోరుకున్నట్టుగానే ఈ మార్నింగ్ పెట్టిన వీడియో నేను తీసేస్తాను. మీ వల్ల నేను చెప్పేది అందరికీ చెప్తున్నా, మతపరమైనటువంటి అంశాల జోలికి ఇక మ్యాక్సిమం పోదలుచుకోవాలి బాబోయ్. మొన్న పాస్టర్ ప్రవీణ్ సంచి ఆయన ఎవరో నాకు తెలియదు, ఫస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత అయ్యో పాపమాన్ని వీడియో ఇచ్చా, కింద చాలా మంది కామెంట్ పెట్టారు, ఆయన పాపం అంటారంటే రాము నానా రకాలు మాట్లాడాడని. ఏమనంటే చూసా, నేను షాక్ అయ్యా, వీడియో ఇచ్చా, ఆ వీడియో అక్కడ వరకే. ఆ తర్వాత మరలి ఈ పాస్టర్ ప్రేమ మంచితనం గురించి ఇచ్చి అన్ని ఇచ్చుకుంటా పోయినా. అయినా సరే అనవసరం, ఇంకా వర్షమే వర్షం, బూతులు వర్షం. ఈలోపు ఇద్దరు ముగ్గురు నా మీద ఏకంగా యూట్యూబ్లో లైవ్లు పెట్టారంటే, వీడియోలు పెట్టారంటే, ఏమని మీ గ్రంథాలనే ఉన్నాయి రాముడి గురించి ఇదిగో అని చెప్పేసి ప్రూఫ్లు. అరే నాయన, ఎవడ పడితే వాడు ఎలా పడితే వాడు రాసుకుంటా పోయాడు రా బాబు. అదేమంటే వాల్మీకి రామాయణం, అదేమంటే మొల్ల రామాయణం. అక్కడ యుద్ధకాండలో సీతాదేవి వచ్చింది, రాముడు ఏదో అన్నారు, ఆ తర్వాత విడిపోయారా, కలిసి ఉన్నారా? ఇప్పటికి పెళ్ళి అయినటువంటి వారిని సీతారాముల్లా కలిసిమెలిసి ఉండని ఎందుకు అంటారా? మీరంతా కూడా యుద్ధకాండ, అక్కడ ఉత్తరకాండ అని ఉంటుంది, అందులో పట్టాభిషేకం వరకే ఉంటుంది. ఆ తర్వాత సీతారాములు ఎలా కలిసినారు ఏంటి? అఫీషియల్ వేలో వాల్మీకి రామాయణంలో లేదురా నాయన. అంటే దాని అర్థం ఏంటి? సీతారాములు అన్న వాళ్ళు అన్యాయంగా కలిసిమెలిసి ఉన్నారు, లవకుశలు పుట్టున్నారు. లవకుశ సినిమా కూడా కల్పితం నిజమా కూడా ఎవరికి తెలియదు. బట్ సీతారాములు అన్న వాళ్ళు అసలు ఒకరిని నిలిచి ఒకరు ఉండలేరు. ఆ రోజు కేవలం ఆమె యొక్క గొప్పతనం చెప్పడం కోసం కొన్ని పదాలు వాడాడు. ఆ పదాలలో కూడా అసభ్యంగా, అశ్లీలంగా, దూషిస్తూ ఎక్కడ లేవు. అలా ఆయన అన్నాడని చెప్పేసి నేను బాధపడుతూ వీడియో ఇచ్చాను తప్ప జీసస్ని ఒక మాట అనలేదే, ఆయన పాస్టర్ ప్రైవేట్ ఫ్యామిలీని ఒక మాట అనలేదే. అట్లాంటిది నా గురించి తేటగా మాట్లాడుతూ ఎవడో లైవ్ ఇచ్చి ఎవడో హడావుడి చేస్తే మీరు బాధపడి నాకు చెప్పి నేను బాధపడి అవసరం లేదు కదా, వదిలేయండి మన స్థాయి కదని చెప్పేసి అన్నా, వదిలేయండి వాళ్ళకి తెలియదని చెప్పేసి అన్నా. బట్ ఆ తర్వాత క్రాస్ చెక్ చేశా, ఈ నా దగ్గర కామెంట్స్ పెడుతున్న వాళ్ళు కానీ అండ్ ఓవరాల్గా బయట కొంతమంది పెడుతున్న వీడియోలు కానీ నా దృష్టికి వచ్చాయి. బాబోయ్, జీసస్ సంబంధించి ఘోరాతిఘోరమైన వీడియోలు అండి. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా నేను చెప్పలేను, అవి చూసే నాకు అనిపించింది క్రైస్తవులు మొత్తం బాధపడుతుంది ఇందుకే అని. ఈలోపు ఈ క్రైస్తవ పాస్టర్లు హిందూ దేవులని, హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడి మరికొన్ని కనిపించి అప్పుడు నాకు అనిపించింది, గబ్బు గబ్బు చేశారు రా వీళ్ళు. క్రైస్తవులు అంతే చేశారు, ఈ హిందువులను కొంతమంది అలాగే చేశారు. కొంతమంది క్రైస్తవులు వచ్చేసి మనకు సంబంధం దూరంగా ఉన్నారు, జీసస్ మనం అనుకున్నారు. కొంతమంది హిందువులు వచ్చేసి
మన దేవుడు, మన భగవద్గీత, మనమని వాళ్ళు ఉన్నారు. బట్ ఈ మధ్యలో క్రైస్తవులు కొంతమంది, హిందువులు కొంతమంది. ఈ గ్యాప్లో ముస్లింలు కూడా రెండే ఉన్నారు. ఉత్తర భారతదేశంలోనేమో ఎక్కువగా హిందువులకి ముస్లింలకి మధ్య ఈ సోషల్ మీడియాలో రచ్చ. సౌత్ ఇండియాలో వచ్చేసేమో ఎక్కువగా క్రైస్తవులకి హిందువులకి మధ్య రచ్చ. ఏంటంటే దేవుళ్ళ గురించి, గ్రంథాల గురించి రకరకాలు. మరలా ఈ హిందువులు ఎవరైతే క్రీస్తు గురించి మాట్లాడతారో తప్పు, ఆ బైబుల్ ఎలా ఉంది అలా ఉందని, ఇదిగో ప్రూఫ్, ఇదిగో అన్నాడు, ఇదిగో చూడండి వాళ్ళు చదువు వినిపిస్తారు. ఈ హిందూ దేవుల మీద నానా రకాలుగా ఎవరైతే అంటారో ఇదిగో వాళ్ళ దాన్ని చూడండి వీళ్ళు అంటారు. ఏదైనా క్రాస్ చెక్ చేస్తే కొన్ని హిందూ గ్రంథాలు అని చెప్పేసి వీళ్ళు చదువుతున్నవి ఏమన్నా ఆ లాంగ్వేజ్ చూసే నేను వీళ్ళతో అటాచ్ చేస్తాను, దొరికితే అవి నాకు ఏంటో తెలుసా, అది బైబుల్ భాష. హిందూ గ్రంథాలు కానీ పురాణాలు కానీ ధర్మశాస్త్రాలు వాడే భాష వేరు, బైబుల్ భాష వేరు. కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇలా ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో పీడిఎఫ్ ఫైల్స్ కొన్ని పెడుతున్నారు, కొన్ని ఓపెన్ ప్లాట్ఫామ్లో వచ్చేసి కొన్ని పెడుతున్నారు. నేను నిన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు, తను వచ్చేసి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ట్విట్టర్లో బాగానే పనిచేస్తుంటాడు. బట్ తను నేషనలిస్ట్ అండి, మతం కాదు జాతీయవాదం అన్నట్టు. తనని అడిగాను, తమ్ముడు ఇలా అంటే, అవునన్నా గతంలో ఈ భగవద్గీతకు సంబంధించి కొంతమంది క్రైస్తవులు పంచుతుంటే డౌట్ వచ్చింది, ఏంటి వీళ్ళు పంచుతారని చెప్పి క్రాస్ చెక్ చేస్తే ఆ భగవద్గీతలో కొన్ని చోట్ల కొన్ని పేజీలలో మనమేదో తప్పు చేస్తున్నట్టుగా, మనకేదో తప్పుడు బోధించినట్టుగా కృష్ణుడు అన్నట్టు కొన్ని ఉన్నాయన్న అన్నారు. ఫ్యూజ్లు ఎగిరిపోయాను. అప్పుడు ఇంకా ఈ మహాభారతానికి సంబంధించి, రామాయణానికి సంబంధించి అని కొన్ని చెప్పున్నాను. ఈ రామాయణానికి సంబంధించి, యుద్ధకాండానికి సంబంధించి మన ఎవరెవరో హడావుడైతే చేశారో ఆ వాళ్ళ ఫోటోలు, వాళ్ళ లింక్స్ కూడా నేను పంపలా. ఆ సెంటెన్సెస్, ఆ ఫ్రేమ్ చేసినటువంటి అవి పంపున్నాను. ఈ లోపు నేను స్క్రిప్ట్ అని ఉంటుంది, పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంటుంది, అందులో చెక్ చేశాను. అమ్మ బాబాయ్ ఘోరమండి, నేనే చూసి షాక్ అయ్యా. ఇంత దారుణంగా రాశారు ఏంటారు నాయన అని చెప్పేసి. అది రామాయణం కాదు, కలిపి రామాయణం. రామాయణం అంతా ఒకలాగే ఉంటుంది. ఎక్కడైతే తప్పు చేసినట్టు చూపించాలో, ఎక్కడైతే రాముని నిందించాలో అక్కడ మాత్రం ఇటువంటి పెట్టారు. దారుణం అసలు అది. అందుకు నాకు మన కోపం వచ్చింది. ఇప్పుడు కూడా ఇదిగో మీ గ్రంథాలు ఉంది, రా నువ్వు రా, వచ్చి మధ్య డిబేట్ చేయి అని హడావుడి చేశారో, వద్దు బాబు మీరొద్దు, మీ గ్రంథాలు మీ డిబేట్లు వద్దయ్యా, నా ధర్మం నేను, ఓకేనా? మీరు ఏదైతే చూసారో అదైతే ఒరిజినల్ కాదు. ఇక మీకు సంబంధించి, మీ బైబిల్కి సంబంధించి అండ్ ఖురాన్కి సంబంధించి బయట ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో, ఇదిగో వాళ్ళదానంలో ఉంది ఇది అని కొంతమంది హిందువులు చూపిస్తా ఉన్నారు. ఇదిగో వాళ్ళదానంలో ఉన్నాయి ఖురాన్లని కొంతమంది హిందువులు చూపిస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో మొత్తం ఇటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయో, ఎక్కడైతే పాస్టర్లు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు, ముస్లింలు కానీ ఇతర దేవుళ్ళ గురించి, ఇతర మతాల గురించి, ఇతర ధర్మాల గురించి మాట్లాడుతూ ఉన్నారో, అసలు వాళ్ళందరూ ఒక చోట కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారా, నోర్లు మేస్తారా, కొత్త చట్టం తీసుకొస్తారా తండి. బట్ నాలాంటి వాడు ఈ మతం గురించి కనుక టాపిక్లను రేస్ చేస్తూ పోతా ఉంటే, ఎవరెవరో ఏదేదో వాగుతూ ఉంటే అసలు అవి చూసి తట్టుకోలేకపోతే కింద కామెంట్ పెడితే ఏంటంటే దారుణంగా అనుకున్నా. తర్వాత తెలిసింది ఏంటంటే ఇలా బొచ్చబడి మంది యూట్యూబ్లో వాళ్ళంతా కూడా పాలదుబ్బ బ్యాచ్ అనమాట. వాళ్ళ జోలికి వారు, ఎందుకంటే వీళ్ళు తిట్టారే వాళ్ళు 100 తిడతారు, వాళ్ళు 100 తిట్టారు, వీళ్ళు 1000 తిడతారు, మొత్తం కంపు. మనం వచ్చి ఎక్కడ ప్రొఫెషనల్గా ఉన్నాం కదా, సో ఈయన టార్గెట్ చేస్తే, ఈయన హైలైట్ చేస్తే ఆయన సైలెంట్గా ఉంటాడు, మనం హైలైట్ అవ్వచ్చు, మన సబ్స్క్రైబర్లు పెరుగుతారు. అండ్ మోర్ ఎవర్ రేపటి రోజు ఆయన కనుక మనకు వచ్చేది హైలైట్ చేస్తే మనకి పేరు వచ్చేది. ఇలా తయారయ్యారండి బాబు. అలాంటి కొంతమంది చూసాను నేను అట్లా. అందుకే ఏ ముద్ర బాబు ఎక్కడెక్కడ వదిలేండి అన్న. సో ఈరోజు నేను చెప్తున్నాను కదా, మతపరమైన అంశాలు హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ఏదైనా సరే మ్యాక్సిమం జోలికి పోను. ఒకవేళ ఏదన్నా అటువంటివి న్యూస్ ఇవ్వాల్సి వస్తే న్యూస్ లాగే ఇస్తా. దండవరా నాయన, అసలు ఒక్కొక్కరు ఎంత దారుణంగా ఉన్నారా బాబు. మతం ఏదైనా సరే బానిసత్వంలో మీరు ఉన్నారు అంటే సమాజానికి మేలు చేద్దాం, కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నట్టు నాలాంటోడు 100% జెన్యున్గా ఉండాలంటే కష్టంరా. బట్ నేను ఉంటా, నాకు తెలిసింది అది, ఉంటా, తట్టుకుంటా. మ్యాక్సిమం ఈ వీడియో తన అర్థమైందని అనుకుంటూ ఉన్నా. బట్ కొంతమంది క్రైస్తవులు మెచ్చుకోవాలి నేను, ఎందుకంటే వాళ్ళు ఓపెనర్ పాపం. సార్ మేమన్నీ బాగున్నాయి, బట్ రిలీజియన్ టాపిక్ వదిలేదు సార్, మేము కొన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. అండ్ ఇంకొంతమంది, సార్ మీ దానిలో ఉన్నదే వాళ్ళు చెప్పారు, దేన్ని వదిలేసిన టాపిక్ అన్నారు, వాళ్ళు మెచ్చుకుంటారు. కమింగ్ టు హిందువులు, వీళ్ళలో చాలామంది నన్ను అప్రిషియేట్ చేస్తూనే, మీ ఎఫర్ట్స్ కరెక్ట్గా నేను చెప్తూనే, అవతల ఎలా అంటే అలా అన్నారు తప్ప బూతులు గీతులు పెట్టిన నేను ఆ కామెంట్ డిలీట్ చేశాను. ఈ వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఇక నుంచి నా వీడియోలు అనేవి ఏవైతే ఉన్నాయో, నా స్థాయి లేదంటే నా పై స్థాయి లేదు, నా కింది స్థాయి, ఆ స్థాయిలు ఏంటంటే ఛానల్ వదిలిపడేయండి. మంచి ఆ వీడియో టచ్ చేయడం వల్ల, ఆ పర్సన్ మనం టచ్ చేయడం వల్ల మంచి జరిగిద్ది. అవతల రెస్పాండ్ అయ్యే విధానం కూడా వినమ్రగా ఉండిద్ది, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండిద్ది అనుకుంటే రెస్పాండ్ అవుతా. వద్దురా బాబు, వాడికి మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నా గలీజ్ వాళ్ళు అనుకుంటే టచ్ చేయను అంతే. ఎందుకంటే బాబు నేను ఆ పచ్చళ్ళ అమ్మాయి ఎవరు, వాళ్ళు అలేక్కి చిటికి కలిసి ఎవరు బాబోయ్, వాళ్ళ చెల్లి అందట, ఆమెనంట. అంత దారుణంగా ఎలా మాట్లాడింది ఏంటంటే వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్
అండ్ మరి వాళ్ళకు ఉన్నటువంటి మరి ఇంకేదో. సో ఈ సోషల్ మీడియా వల్ల నిజంగా అండి, అండి సోషల్ మీడియాని చాలా దూరం అండి. మీకోసం మొత్తం గ్యాదర్ చేస్తా, జర్నలిస్ట్తో మాట్లాడతా, అఫీషియల్స్తో మాట్లాడతా, డౌన్ టు ఎర్త్ అన్నట్టు మీ దగ్గర ఉంటాను. బయట నా ఇది వేరు, నా సర్కిల్ వేరు, కానీ అది ఎప్పుడు నేను మీ దగ్గర లేను. మీ దగ్గర మీతో ఒకటిగా ఉన్నాను. ఎందుకంటే సమాజంలో ఎక్కడ కూడా ఊరిలో ఉన్నాడు, సిటీలో ఉన్నాడు, వేరు వేరు అన్న ఫీలింగ్స్ ఉండొద్దు. ఎక్కడ ఉన్నా ఈ సోషల్ మీడియా మనల్ని కలిపింది. ఎక్కడ ఉన్నా మనం కూడా గొప్ప వాళ్ళమే అన్న స్థాయి ఉండాలి. మీరు తక్కువ కాదు అనేది గుర్తుచేయడం నాకు ఇంటెన్షన్. దానివల్ల ఇన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే రిప్లై ఇస్తున్నాడు కదని చెప్పేసి గలీజ్ కామెంట్లు, ఏమనట్లే అని చెప్పేసి పిచ్ కామెంట్లు, అరే ఆయన అంటే మనకు పేరు వచ్చిందని చెప్పేసి నా మీద వీడియోలు చెట్టాలు అవసరం చెప్పండి. ఎక్కడన్నా ఒకడు ఉంటాడు అలాంటివాడు, వాడిని వాడు పని చేసుకునేవాడు. సరేనా? సో ఫైనల్లీ కౌశిక్, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. మీ రెస్పాన్స్ బాగా నచ్చింది నాకు. అండ్ మీకు పోలీసులు కూడా పరిచయం ఉన్నాయి కాబట్టి సైబర్ టీమ్తో మాట్లాడి ఏదైతే టెల్ ఇన్ఫో హబ్బా దాన్ని మీరు కూడా రిపోర్ట్ కొట్టండి. అండ్ ఆ పేజ్ని త్వరగా తీపిచ్చేస్తే మీ మీద పెట్టిన మార్నింగ్ వీడియో నేను తీసేస్తాను. ఐదర్ రేపైనా తీసేస్తే ఈలో పేజ్ డిలీట్ అయితే ఓకే ఫైన్. ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ నేను చెప్పాలన్నటువంటి 10-15 వీడియోల కంటెంట్ మొత్తం ఒక్కదానిలో పెట్టే. ఎందుకంటే నిజంగా సీరియస్ మరలా చెప్తున్నా ఐశ్వర్య అని చెప్పేసి మా నాన్నగారు జీసస్ ఫాలోవర్. ఇప్పటికి మా ఇంట్లో ఫోటో ఉంటుంది. ఇంట్లో నేను హోమ్ టూర్లు పిచ్చి చేయను కాబట్టి మీకు చూపించలేదు. అండ్ మా నాన్నగారు మళ్ళీ సెవెరల్ అయ్యప్ప మాలేసుకుంటారు. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పా, జీసస్ అని నేను నమ్ముతా. బట్ జీసస్ పేరు చెప్తూ ఇతర మతాలను దూషిస్తే నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. మొన్న చెప్పింది అదే, ఇప్పుడు చెప్తుంది అదే. బట్ ఇక మీద అసలు ఆ టాపిక్ జోలికే బాగుండ్రా బాబు. ఎందుకంటే బురదగుంట్లా తేరాడు ఒక్కొక్కడు, రొచ్చుగుంట్లా ఒక్కొక్కడు. ఇతర మతాలను అనాలి, వాళ్ళు వచ్చి మనల్ని అనాలి, దెన్ మన జనాభాను పెంచుకుందాం. రెచ్చగొట్టుకుంటారంటే మరి అదే మీద నాకు అర్థం కావట్లే. మరి వాళ్ళకేం ఫాలోవర్లు, వీళ్ళకేం ఫాలోవర్లు, వాళ్ళు వీళ్ళు తిట్టుకోవటం, వీళ్ళు వాళ్ళు తిట్టుకోవటం. మీ మతం ఏదైతే ఉందో ఆ మతం, మీ మత గ్రంథంలో ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి స్వామి. పక్కవాలి మీకెందుకు? అసలు మీరు ఎవరైనా సరే, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులు, ఎవరైతే ఏమి, మీ మత విశ్వాసాలు ముఖ్యం, మీ దేవుళ్ళు ముఖ్యం. దయచేసి అది ఫాలో అవ్వండి ప్లీజ్. నన్నైతే నా పని నన్ను చేసుకునేవ్వండి. మీరు ఏ మతస్థులైనా సరే, ఏ కంటెంట్ అయితే మీకు కావాలో ఆ కంటెంట్ ఇవ్వమని అడగండి, నేను ఇస్తాను. ఇక రిలీజియస్ జోలికి అయితే మ్యాక్సిమం పోండిరా బాబోయ్, బుద్ధ వచ్చేలా చేస్తారు ఒక్కొక్కరు అయితే. ఎందుకంటే వీళ్ళ మంచి అని అనుకుంటే వీళ్ళ తాలూకు ఏదో ఒకటి నెగిటివ్ కనిపిస్తుంది. నా ధర్మం హిందూ ధర్మే, నా సనాతన ధర్మే. దీనిలో కొంతమంది స్క్రాప్ ఉన్నారు. ఆ స్క్రాప్ ఎలా ఉన్నారంటే క్రైస్తవులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఏంట్రా బాబు అనుకుంటే అంతకు మించి వీళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళకి మించి ముస్లింలు కనిపిస్తున్నారు. మళ్ళీ ముస్లింలకు మించి స్క్రాప్ మళ్ళీ క్రైస్తవుల్లో. వాళ్ళు మేము కూడా అని చెప్పేసి పోటీ పడుతూ ఉన్నారండి. ప్రతి దానిలో మంచోళ్ళు ఉన్నారు, ప్రతి దానిలో చెడ్డోళ్ళు ఉన్నారు. అంతిమంగా ఏంటంటే మంచి జాతం నాలాంటి వాళ్ళు ఇటువంటి చెడ్డోళ్ళు దరిదాపులు కనుక వెళ్తే లేనిపోయిన సమస్య నాకు ఇప్పుడైతే అర్థమైంది.